శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అజయబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో నటనకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కమల్ హాసన్ గారు ఉన్నారు కదా. ఓకే ఓకే ఓకే. మరి వాళ్ళ కుటుంబంలో ఇంకో నటీమణి కూడా ఉన్నారు, సుహాసిని గారు చెల్లెలు. అవును అవును అవును. సో మనం కమల్ హాసన్ గారి గురించి మాట్లాడుకుందాం, అవును చెప్పుకున్నాం. అవును. కాబట్టి ఈ రోజు సుహాసిని గారి గురించి చెప్పుకుందాం. సుహాసిని గారు అనుకున్నట్టు జరగల జీవితం. ఏమండి, ఏది కమల్ హాసన్ గారు ఉన్నప్పటికీ అంటే ఉన్నప్పటికీ ఆవిడ చేశారు, కానీ డైవర్ట్ చేశారు దేవుడు. ఏది మణిరత్నం గారి వైఫ్ అయినప్పటికీ కాదు కాదు కాదు. మనిషి అనుకుని మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారు చూసారా. వీడు వేరే అనుకుని వచ్చారు, కానీ ఏదో అనుకుని ఇంకొకలాగా అయ్యారు, నటీమణి అయ్యారు ఆవిడ. కానీ నటీమణి అవ్వాలని అనుకోలే. షీ నెవర్ థాట్. దీనికి ముందు వారి తండ్రి గారి చరిత్ర గురించి చెప్పుకుందాం. చారుహాసిని కోమల దంపతులకు పుట్టింది ఈవిడ, ఎవరు, సుహాసిని గారు. ఏమండి, చారుహాసన్ గారి తండ్రి వి శ్రీనివాసన్ గారు, మెడ్రాస్లో మోస్ట్ పవర్ఫుల్ లాయరు శ్రీనివాసన్ గారు. శ్రీనివాసన్ గారికి 3 కొడుకులు, 2 కూతుళ్ళు. ఆ 3 కొడుకుల్లో మనకు అందరికీ తెలిసిన చారుహాసనం, చంద్రహాసన్ కూడా ఆర్టిస్టే. అంటే మనకు తెలియదు కానీ తమిళ పిక్చర్స్లో బాగా చేశారు. 3వ ఆయన కమల్ హాసన్, వరల్డ్ వైడ్గా తెలుసు. ఏమండి, ఇది అయిన తర్వాత చారుహాసన్ గారి కోమల గారికి పుట్టిన అమ్మాయే సుహాసిని గారు. అంటే వాళ్ళ అన్నయ్య కూతురు అంతేగా. ఈ 3 కొడుకుల్ని చదివించేటప్పుడు ఏం చేశారంటే, కమల్ హాసన్ అందంగా ఉంటాడు కాబట్టి సినిమాల్లోకి ముందు బాలనటుడిగా వెళ్ళిపోయాడు. కాదనలేని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది మెడ్రాస్లో. ఎవరో ఈ శ్రీనివాసన్ గారు అంటే కమల్ హాసన్ తండ్రి. ఏమండి, వస్తే మన సావిత్రి గారితో నటిస్తున్నాడు అనేటప్పటికి పంపించారు. దాంట్లో అవార్డు కూడా వచ్చింది. ఏమండి, కమల్ హాసన్ గారి గురించి చెప్తా. ఏమండి, ఈ 5 ఏళ్ల కమల్ హాసన్ వెనకాల చారుహాసన్ వెళ్ళేవాడు గార్డుగా. చూడండి, లింక్ చూడండి. ఆ వెళ్ళిన తర్వాత చారుహాసన్ కూడా నేను కూడా నటునైతే ఎలా ఉంటుంది అని అనిపించింది. అవ్వాలనుకున్నాడు ఆయన. వచ్చి ఇంటి దగ్గర తండ్రి దగ్గర చెప్పాడు, థట్ ఏమనుకుంటున్నా, అందరూ ఆడంటే ఏదో కుర్రాడని వదిలేశాను, నువ్వు కూడా సినిమా ఆర్టిస్ట్, అందరూ చదివి తీరాల్సిందే, మొత్తం పెద్ద చదువులు చదవాల్సిందే, నేను ఎంత పెద్ద లాయర్ని, మీరందరూ కూర్చుని ఈ సినిమాల్లో వెళ్తూ ఉంటే ఇక నా పరువేం కావాలి, నా ఇదేం కావాలి అని కేకలేసి, నువ్వు లాయర్ చదివి తీరాల్సిందే అని సీట్ తీసుకొచ్చి లాయర్కి పంపించేశాడు ఆయన, చదివించేశాడు ఆయన. చంద్రహాసన్ డిగ్రీ చదివేశాడు. ఎవ్వరు సినిమాలోకి వెళ్ళడానికి వీల్లేదు, ఆడేదో ఒక ఎక్సెప్షన్, చిన్నోడని వదిలేసా అని చెప్పారు. అయిన తర్వాత అలాగా చారుహాసన్ గారి కోరిక తీరలేదు తండ్రి వల్ల. ఇది మైండ్ లో పెట్టుకోవాలి. దీని తర్వాత దీని చరిత్ర ఉంది. ఇక ఈవిడికి పుట్టింది, ఈవిడ సుహాసిని ఉంది. సుహాసిని బాగా చదువుకుంది కాన్వెంట్లో, జయలలిత గారు చదివిన కాన్వెంట్లోనే చదువుకున్నారు. మంచి ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ బాగా చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఈవిడికి టెక్నీషియన్ అవ్వాలని కోరిక. సినిమా నటి అవ్వాలని కాదు, ఈ టెక్నీషియన్ గా కమాండింగ్ జాబ్లో చేయాలని, ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ అంటే ఎక్కువ ఇష్టం. అప్పుడు చారుహాసన్ గారు ఏం చేశారంటే, నాన్న ఇది చేస్తానంటే మీ తాత ఒప్పుకోడు, కానీ నేను ఎలాగైనా ఒప్పిస్తాను, కానీ నువ్వు కెమెరా అంటే ఊరుకుంటాడు ఆయన, ఆర్టిస్ట్ అంటే ఊరుకోడేమో అని చెప్పి తండ్రిని కన్విన్స్ చేసి ఈవిడ్ని తన కోరిక ఎలాగో తీరలేదు. ఈవిడ సినిమాలోకి వెళ్తానంటుంది ఒక సెక్షన్కి, 24 క్రాఫ్ట్స్లో ఒక క్రాఫ్ట్కి ఏదో పంపించుంటానంటే, నేను సరే నువ్వు నీకు ఏది ఇంట్రెస్ట్ అని అడిగితే ఫోటోగ్రఫీ ఇష్టం, సరే అని ఈ ఇన్స్టిట్యూట్లో చేర్చాడు. ఇన్స్టిట్యూట్కి చేర్చి బాగా నేర్చుకుంది, కెమెరా నేర్చుకుంది, షార్ట్ ఫిల్మ్స్ అని తీయటం చేశారు. సుహాసిని బాగా పేరు పొందింది అక్కడ కూడా. అక్కడికి మహేంద్రన్ గారని ఒక పెద్ద మంచి తమిళ్లో ఫస్ట్ క్లాస్ అయిన డైరెక్టర్, ఆయన క్లాసిక్ డైరెక్టర్ మహేంద్ర గారని, ఆయన క్లాస్ చెప్పడానికి వచ్చేవాడు. ఆయన కెమెరా ఇది చెప్పడానికి వచ్చాడు డైరెక్టర్. వస్తే అంటే అన్నీ తెలిసిన వాళ్ళు అనమాట, ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళినోడే. ఉదిరి పూక్కల్ని సినిమా తీశారు, ఫస్ట్ నంబర్ 1 అవార్డులు వచ్చినాయి దానికి. అంటే ఒక క్లాసిక్ డైరెక్టర్ అంటే మహేంద్రన్ గారి పేరు చెప్తారు.
క్రియేటివ్ డైరెక్టర్. ఏమండి తమిళ్లో అందరూ చాలా మంచి డైరెక్టర్లు, కాకపోతే ఏంటంటే తక్కువ పిక్చర్లు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ అంతా ఉన్న 2-3 పిక్చర్స్లో పెట్టేసి ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఇక ఉండ పని చేయవు, కొత్తగా ఆలోచించలేరు. ఏమండి అలాగ వచ్చినప్పుడు ఆ మహేంద్ర గారు ఏం చేశారంటే, మహేంద్ర గారిని ఈ ట్రైనింగ్ అయింది కదా ఈ అమ్మాయి, సార్ నేను నాకు ఎలాగో కెమెరా ఇది ఒమ్మని అవ్వాలని ఉంది, అంచేత అనుభవం కావాలి కదా, మరి ఏం చేయమంటే అయితే నా పిక్చర్స్గా అని చెప్పేసి తన పిక్చర్స్కి తీసుకెళ్ళాడు. మహేంద్ర గారి పిక్చర్స్కి కెమెరా అసిస్టెంట్గా తీసుకెళ్ళాడు. ఎవరు కెమెరా చేసినా మేడం, ఏ పిక్చర్ కెమెరా చేసినా ఈవిడ కెమెరా అసిస్టెంట్గా తన మహేంద్ర గారి తరపున చేస్తుంది. అలాగ 10 సినిమాలు చేసింది. అలా 10 సినిమాలు చేసేటప్పుడు ఈవిడ ఎవరి గురించి ఆలోచిందంటే తండ్రి గురించి ఆలోచించింది. మా నాన్నగారు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాడు. అప్పటికే ఈయన వెళ్ళిపోయాడు, తాతగారు అందరూ వెళ్ళిపోవటం అది అయింది. ఇప్పుడు పర్వాలేదు, మా నాన్నగారి కోరిక తీర్చాలి అని చెప్పేసి మహేంద్ర గారితో చెప్పింది. మహేష్ సార్, మా నాన్నగారికి ఇలా కోరిక ఉండేది, కానీ మా తాతగారి ఇది వల్ల బలవంతంగా లాయర్ చదవాల్సి వచ్చింది, అంచేత ఇఫ్ యూ ఒబ్లైజ్ ప్లీజ్ మా నాన్నగారిని ఒక ఆర్టిస్ట్ చేయండి సార్ అంది. అంతటి డైరెక్టరే అయిన మహేంద్ర గారి. అప్పుడు చారుహాసన్ గారికి ఉదిరి పుక్కళ్ళు చెప్పాను కదా నేను, ఇప్పుడు ఆ సినిమాలో మంచి వేషం ఇచ్చారు ఆయన. అక్కడి నుంచి ఆర్టిస్ట్ అయిపోయాడు ఆయన. ఎందుకంటే ఒక ఇది టెక్నికల్గా ఇది వచ్చింది కదా. అయిపోయిన తర్వాత 10 సినిమాలు చేసేసింది ఈవిడ. చేసేసిన తర్వాత డబ్బులు ఎవరు ఇవ్వట్లా. ఎందుకని? అసిస్టెంట్లు అంటే డబ్బులు లేవంటారు, తర్వాత ఇస్తా ఉంటారు, తర్వాత షెడ్యూల్ ఇస్తా ఉంటారు. ఎందుకని ఉంది దానికి? మీకు అర్థమైందా పాయింట్? ఇప్పుడు వాడు లేకపోతే మన పని జరగదంటేనేమో డబ్బులు ఇస్తారు, వీడు లేకపోయినా పని జరుగుద్దంటే ఇప్పుడు అసిస్టెంట్ ఇవ్వలేదు పాయింట్ అది. అయితే కెమెరామెన్కి ఇచ్చేసి అడ్జస్ట్ చేసుకోండి సార్ అని చెప్పేస్తారు. సార్ ఇస్తారులే అని కెమెరామెన్ కూడా ఏం చెప్తాడంటే, ఇస్తారులే సుహాస్ని, ఏముంది నీకేమో పెద్ద లోటా ఏంటి, అందరూ ఇది కదా, బాబాయ్ కూడా పెద్ద ఆర్టిస్ట్, ఇది ఇలాగా డబ్బులు ఇచ్చేవాడు కదా. అదే కారణం, అనేకమైన కారణాలు. అంటే వీడు అడగాలంటే అడగొచ్చు, కానీ రాయల్ ఫ్యామిలీ, బ్రాహ్మణిక ఫ్యామిలీ, కంప్లీట్ సద్బ్రాహ్మణ కుటుంబం ఇది వీళ్ళందరిది. కానీ ఈవిడ ఇచ్చేయలేదు. అయిన తర్వాత ఈవిడికి ఇక ఈ కెమెరా ఉమెన్ డబ్బులు రావట్లేదు, అసలు ఈ కమాండ్ రావాలంటే ఆర్టిస్ట్ అయితేనే బెటరు అని అనుకున్నారు ఆవిడ, సుహాసిని గారు. వాళ్ళైతే మర్యాద ఎదురు తీసుకెళ్ళి మరీ డబ్బులు ఇస్తాను చూశాను నేను. అంచేత ఈ టెక్నీషియన్గా ఉండటం కంటే మేకప్ వేసుకుంటే చాలా మర్యాద ఇచ్చేస్తారు నిర్మాతలు, డబ్బులు కూడా ఇస్తారని చెప్పేసి, నాన్న నేను ఆర్టిస్ట్ అవుతాను అని చెప్పింది అని నా నాన్నతో చెప్తే, సరే వాళ్ళు ఏమంటారు, ఇంకా తన కోరిక తీర్చింది కూతురు, మిగతా వాళ్ళు ఎవరు అడ్డు చెప్పకపోతే అప్పుడు మిగతా వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు ఆర్టిస్ట్. మన ఇంట్లో ఆడపిల్ల ఆర్టిస్ట్ అవ్వటం అనేది ఎవరికి ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితుల్లో మహేంద్ర గారు కూడా చెప్పి మహేంద్ర గారి సినిమా చేస్తానన్నాడు. అలా అయితే నేనే చేస్తాను, నేను హీరోయిన్గా పెట్టన్నాడు. మహేంద్ర గారు అనేటప్పుడు కమల్ హాసన్ ఏం మాట్లాడలేకపోయాడు, ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోయారు. మొత్తం మాట్లాడిపోయేటప్పటికి నెంజెత్తై కిల్లాదే, హృదయాన్ని గిచ్చవద్దు, పరువమే నదిని నా గొర్రపడెక్కల సౌండ్ తోటి పరిగెత్తుతూ మోహన్ను సుహాస్ని హీరోయిన్స్గా నెంజెత్తైకి వెళ్ళాది అనే సినిమా, అది తెలుగులో కూడా వచ్చింది, అది హిట్ అయింది, సూపర్ హిట్, ఫస్ట్ సినిమాలోనే సూపర్ హిట్. ఇక ఆ తమిళ సినిమా అవ్వగానే వంశీ గారు పట్టుకున్నారు, ముందు కొత్త హీరోయిన్స్ కోసం చూస్తారు కదా, వంశీ గారు పట్టుకుని మంచు పల్లకిలను తీశాడు. అది వేరే డైరెక్టర్ అసలు, ఇది మనం చెప్పుకున్నాం ఇదివరకు, వంశీ చెప్తున్నాం, వేరే డైరెక్టర్ సినిమా తనకి ఇష్టం లేకపోయినా తీశాడు. అయినా కూడా చిరంజీవి సుహాసిని ఆర్టిస్టులు కాబట్టి అది బాగా చేశారు. దాంట్లో మంచు పల్లకిలో చిరంజీవి ఇప్పుడు మన వంశీ గారు తీసిన విధానం చూసి వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుందని చెప్పేసి ఇండస్ట్రీలో పేరు వచ్చేసింది. వెంటనే 4 సినిమాలు వచ్చినాయి, ఛాలెంజీ, బంధాలు అనుబంధాలు, మగమహారాజు, చంటబ్బాయి, ఇలా వరుస సినిమాలు వచ్చేటప్పటికి ఇప్పుడు రూమర్ స్టార్ట్ అయినాయి. చిరంజీవి గారికి సుహాసినికి మంచి కెమిస్ట్రీ బాగుందంట కదా,
ఇదనమాట. అదని వెంటనే 4 సినిమాలు చేయంగానే మన ఇండస్ట్రీలో ఏముంది, నోటికి ఏముంది ఇప్పుడు, ఏది వాళ్ళ ఆర్టిస్టులు కళాకారులు అనే ఇది మర్చిపోతారు ముందు సెకండ్ సైడ్ ఆలోచిస్తారు. అలాగే ఆలోచించారు. అంటే అందరినీ అలా ఆలోచించకూడదు కదా మనం, కళాకారుని కళాకారులాగా చూడండి. ఏమండి అయిన తర్వాత ఇంట్లో వ్యతిరేకత వచ్చేసింది ఈ రూమర్ వచ్చేటప్పటికి. ఇక పెళ్లి చేసేస్తాను, నువ్వు ఇంట్లో కూర్చో, ఎల్టా నా యాక్టింగ్ వద్దు, ఇది వద్దు, ఏం వద్దు అని చెప్పేసి, అంటే సద్బ్రాహ్మణ కుటుంబం కదా వాళ్ళు అని చెప్పి ఇంట్లో చేశారు. కమల్ హాసన్ వచ్చి సినిమా వాళ్ళని మాత్రం చేయకండి అన్నాడు. ఈయన సంబంధాలు చూశారు కానీ సినిమా వాళ్ళకి మాత్రం ఇచ్చారంటే చెడిపోతుంది అని ఈయన ఇచ్చేసారు. ఏమంటే ఇదంతా ఎందుకని చెప్పేసి మళ్ళీ కెమెరా అవ్వగానే చేస్తాను నేను, ఆర్టిస్ట్ అవ్వగానే ఎవరితో ఒకటి లింక్ పెట్టేస్తున్నారు వీళ్ళు అని సుహాస్ని ఆలోచించి మళ్ళీ కెమెరా ఉమన్గా వచ్చింది. మళ్ళీ వస్తే కెమెరా ఉమన్గా ఎవడో పిలవట్లా, ఎవడు అసలు కన్సిడర్ చేయట్లేవండి. కెమెరా ఉమన్గా ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు, ఊరికే వెయిట్ చేయటం తప్ప. అంటే అసలు మంచి పేరు, అంటే మంచి పేరు వచ్చేసింది కదా, సినిమాలో చేసేసిందిగా. అయితే ఇప్పుడు నీ ఇష్టం వచ్చేది చేయడానికి లేదు. ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత ఒక దీంట్లో ఫిక్స్ చేసేస్తారు, అవును, ఒక రేంజ్లో ఫిక్స్ చేసేస్తారు. ఇక మళ్ళీ ఇంకో రకంగా చూడరు. కరెక్ట్. అలాగా సుహాసిని గారికి ఇబ్బంది వచ్చి ఇలాగ వచ్చింది ఏంటి, మళ్ళీ నేనేదో ఇంట్లో వాళ్ళకి చెప్దామని చెప్పి కెమెరా ఉమన్ అవుదాం అనుకుని ఇచ్చేసుకుంటే ఎవరు సినిమాలో ఇవ్వటం లేదు అని చెప్పి ఈవిడ ఇచ్చేసింది. అప్పుడు మణిరత్నం గారు సుహాసిని గారి దగ్గరికి వచ్చి, మణిరత్నం గారికి చారుహాసిని గారు చంద్రహాసిని గారు కూడా బ్రదరే, సారీ ఫ్రెండ్. మణిరత్నం గారి ఫ్రెండ్ చంద్రహాసన్. అంటే చారుహాసిని గారు అంటే కొంచెం పెద్ద. రైట్. అంటే ఇదంతా లెక్క అన్నమాట. ఏమండి ఇది వచ్చేటప్పటికి సుహాసిని గారి డేట్స్ అడిగారు. ఏమని, నేను కన్నడలో ఒక సినిమా చేస్తున్నాను, దీనికి ఇది కావాలి, డేట్స్ కావాలి అన్నాడు. కొత్త డైరెక్టర్ నేను చేసిన మణిరత్నం గారిని. అదిలే ఆయన ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అప్పటికి. అండి చేసేటప్పటికి సరే అని వేరే వాడిని పెట్టి తీసేశాడు ఆయన. ఎవరు మణిరత్నం, అది పల్లవి అనుపల్లవి సినిమా, ఫస్ట్ కన్నడ పిక్చర్. పల్లవి అనుపల్లవి. ఈవిడ రిజెక్ట్ చేసింది కదా ఫస్ట్ డేట్స్ ఏమని. అయిన తర్వాత పల్లవి అనుపల్లవి సూపర్ హిట్ అయింది. డైరెక్టర్గా విపరీతం మంచి పేరు వచ్చింది. డైరెక్టర్ మణిరత్నం గారు ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఇప్పుడు ఈవిడికి పెళ్లి చేస్తానని చెప్పేసి చంద్రహాసన్ ద్వారా మణిరత్నానికి తెలిసింది. మణిరత్నం గారు చంద్రహాసన్తో, మీ అమ్మాయిని నేను, అంటే అన్నగారు అమ్మాయి కదా, మీ అన్నగారు అమ్మాయి సుహాసిని అంటే నాకు ఇష్టం, అందుకనే ఫస్ట్ పిక్చర్కి ఆవిడ అడిగాను, ఆవిడ రిజెక్ట్ చేసినా కూడా నాకు ఆనందమే, కానీ ఆవిడని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను నేను. అని చేత నాకు చాలా సుహాసిని అంటే చాలా ఇష్టం, మీరు ఒప్పించాలి ఇంట్లో ఎలాగైనా సరే, మరి నేనంటే ఏమంటారో మీ అమ్మాయి అని చెప్పేసి చంద్రహాసన్ రిక్వెస్ట్ చేశాడు. చంద్రహాసన్కి ఆ కోరిక న్యాయం అనిపించింది. బికాస్ వాళ్ళ ఫ్యామిలీ కూడా, మణిరత్నం ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ. చాలా ఒక జీవి గారు అని ఫైనాన్సర్ ఉండేవాడు, చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా డిగ్నిఫైడ్ ఫ్యామిలీ అని చెప్పి చంద్రహాసన్ ఇంట్లో చెప్పాడు. అప్పటికి కమల్ హాసన్ తోటి నాయకన్ స్టార్ట్ అయింది సినిమా. అప్పుడు కమల్ హాసన్ అడిగితే కమల్ హాసన్ బ్రహ్మాండమైన డైరెక్టర్, బ్రహ్మాండమైన మనిషి, అతనికి ఇవ్వచ్చు అని చెప్పేశాడు. ఎవరైతే సినిమా వాళ్ళకి ఇవ్వచ్చు అన్నాడో తన క్యారెక్టర్ అది నచ్చి, నాయకన్లో క్యారెక్టర్ నచ్చి నాయకన్ స్టార్ట్ అయింది. మణిరత్నం గారి బ్రెయిన్ తెలిసిపోయి బ్రహ్మాండమైన మ్యాచ్ అన్నాడు ఆయన. ఇది సుహాసిని చెప్పారు. సుహాసిని వింద కదా, వెంటనే రాత్రి ఫోన్ చేసింది, ఏంటి పెళ్లి చేసుకుంటున్నావుంట. ఆవిడ సుబ్బు ఉంటుంది, సుబ్రహ్మణ్యం ఆయన పేరు, తర్వాత సుబ్బు ఉంది, ముందు మణిరత్నం గారి, తర్వాత మణి అని అన్నారు, తర్వాత సుబ్రహ్మణ్యం ఆయన పేరు, అసలు పూర్తి పేరు. కమ్యూనిటీ కాబట్టి అసలు ప్రాబ్లం లేదు. వచ్చేటప్పటికి ఆయన డైరెక్టర్ కదా, ఏది చెప్పాలో అది చెప్పాడు. మరి ఆ చెప్పిన మాటలు మనం చెప్పలేం ఏమండి. చాలా ఆవిడకి ఇంప్రెషన్ కలిగే విధంగా తన దర్శకుడి యొక్క భావాలతోటి నేను ఇందుకు ఇచ్చేసుకుంటున్నాను, నేను ఇచ్చేదంటే నువ్వు
ఎప్పుడైతే అవును నన్ను ఎప్పుడు నువ్వు లవ్ చేయడం ప్రారంభించావు అనేదో అడిగారు ఆవిడ. అడిగితే నువ్వు ఎప్పుడైతే రిజెక్ట్ చేసావో అప్పటి నుంచే లవ్ చేస్తున్నాను నేను. ఓకే. అలాంటి ఇండివిజువాలిటీ ఉన్న ఇండివిజువల్ థింకింగ్ ఉన్న అమ్మాయి నాకు కావాలనుకున్నాను నేను. ఓకే. అంచేత నీ ఇండివిజువాలిటీకి కానీ నీ స్వేచ్ఛకి కానీ నేను ఎప్పుడు భంగం కలిగించను. ఓకే. అంచేత యు ఆర్ అట్ యువర్ ఓన్ ఇది డెసిషన్స్ ఆల్వేస్. ఐ రెస్పెక్ట్ యూ, ఐ ఆనర్ యువర్ డెసిషన్స్ అని చెప్పాడు. ఇద్దరు బాగా కొన్ని రోజులు మాట్లాడుకున్నారు అనమాట. ఆ తర్వాత యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత 1988లో వాళ్ళిద్దరు మ్యారేజ్ జరిగింది. తర్వాత పెళ్లికి ముందే అందరు హీరోలతో చేశారండి. ఎక్కువగా శోభన్ బాబు గారితో ఈ డ్రామాటిక్ సినిమాలన్నీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలన్నీ శోభన్ బాబు గారితో చేసింది. తర్వాత కృష్ణ గారితో శాంతినివాసం, శోభన్ బాబుతో కుంగుముడి బావమరదళ్ళు, తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారితో జస్టిస్ చౌదరి మా గురువు గారి, రెండు మా బహదూర్ బాటసారి ఏమండి. తర్వాత రాజశేఖర్తో మమతల కోవిల ఏమండి. బాలకృష్ణ తోటి మంగమ్మ గారి మనవడు, ముద్దుల మేనల్లుడు, రాముడు వచ్చాడు, వరుస సినిమాలు చేసింది. తర్వాత ఈ పెళ్లికి ముందు ఈ తొందరపడటానికి ఇంకో కారణం కూడా ఉంది. మనం చిరంజీవితో చెప్పాను కదా, చిరంజీవితోనే కాదు మోహను ప్రతాప్ పోతులతో కూడా లింక్ పెట్టారు అక్కడ రూమర్స్. మోహన్ తనేమో నంజిత్తా కిల్లాదే, ప్రతాప్ పోతులతో ఒక సినిమా చేశారు. ఏ సినిమా చేస్తే అక్కడ అలా చేయటం అలవాటు. అందుకని తొందరపడ్డారు అప్పట్లో ఏమండి. అంటే ఊరికే పాయింట్ మర్చిపోయాను. అంటే ఇలా రూమర్స్ చెప్పడానికి మన వాళ్ళకి నోర్లు చాలా ఓపెన్ వాయిస్ ఉంటుంది. ఇప్పట్లాగా సోషల్ మీడియా అక్కర్లేదు, అప్పుడు వాయిస్ మీడియా. ఏమండి. ఇది అయిన తర్వాత ఇక పెళ్ళైన తర్వాత కొంతకాలం అసలు మానేశారు, సినిమాలు మానేసి సంసారం ఓన్లీ మండత్తం గారికి హెల్ప్ చేయటమే అంతే. మండత్తం గారు భారీగా సర్వీస్ చేయటమే. తను భారీగా ఏ బాధ్యతలు నెరవేర్చాలో ఆ బాధ్యతలు నెరవేర్చాలి. వాళ్ళు ఒక బిడ్డ పుట్టాడు, నందన్ అనే కొడుకు. ఆ ఒక్క కొడుకు చాలు, మనం బాగా పెంచుకుందాం, బాగా ఎడ్యుకేట్ చేసుకుందాం అని చెప్పేసి అతను బాగా మంచి హై పొజిషన్లో ఇప్పుడు ఉన్నాడు. ఏమండి. డీసెంట్గానే పెంచారు వాళ్ళని. ఆ పెంపకం కోసమే సినిమాలు మానేసింది. తర్వాత ఈ కొడుకు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, హై స్కూల్ స్టేజ్కి వచ్చిన తర్వాత నేను నటించాలని ఉంది, నాకు కొంచెం మీరు పర్మిషన్ ఇస్తే అని చెప్పి భర్తను అడిగింది. ఏం చేద్దంటే నాకు అది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఏదో ఖాళీగా ఉన్నాను అనిపిస్తుంది, మరి ఇఫ్ యూ పర్మిట్ మీ, నాకు నేను చేస్తాను, యాక్సెప్టెన్స్ ఇస్తాను. చాలామంది అడుగుతున్నారు, తెలుగు నిర్మాతలు చాలామంది అడుగుతున్నారు. ఇచ్చేత అలవాటు అయ్యాను కదా, సపోర్టింగ్ క్యారెక్టర్స్కి అడుగుతున్నారు, చేయమంటే చేస్తానని చెప్పి. అయితే చెయ్యి అట్ యువర్ విల్, ముందే చెప్పాను కదా నేను ఫోన్లో, నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చెయ్యి అని చెప్పేసి యువర్ విల్ అండ్ ప్లెజర్ అని చెప్పాడు. అప్పుడు శుభలగ్నం ముందు చేసుకున్నారు. శుభలగ్నం తర్వాత రాముడు వచ్చాడు, పెళ్లి పందిరి ఈ జగపతి బాబు గారు. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావు, అందులో ప్రకాష్ రాజ్ చెల్లెలుగా నటించి వీళ్ళ ప్రేమ గురించి చెప్తారు. మంచి క్యారెక్టర్స్ చేశారు. తర్వాత నాగార్జున గారితోనే వారసుడు వచ్చాడు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో కూడా చేశారు. ఆవిడ రాఖీ అనే సినిమాలో మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చేశారు. అంటే మోటివేట్ చేసే క్యారెక్టర్, అంటే అర్థం చేసుకునే ఎన్టీఆర్, ఐ మీన్ జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ దేనితో చేస్తున్నారో, దేనికోసం చేస్తున్నారని అర్థం చేసుకుని పోలీస్ ఆఫీసర్గా ఆవిడ చాలా మంచి క్యారెక్టర్ చేశారు అందులో. ఏమండి. ఆ తర్వాత ఇక సినిమాలు కొంచెం తగ్గుతాయి కదా సపోర్టింగ్ అనేటప్పటికీ. ఆ తర్వాత ఇక డైరెక్షన్ మీద కోరిక పుట్టింది. డైరెక్షన్ మీద కోరిక పుట్టి సీరియల్ చేసింది. పెన్ అంటే స్త్రీ, ఆడది అనే సీరియల్ చేసింది. చేసిన తర్వాత చంద్రహాసన్ కూతురు అనుహాసన్ అని ఉంది, ఆవిడతోటి ఇందిరా అనే సినిమా తీశారు. అది బాగుందని అనిపించుకున్నారు కానీ సక్సెస్ కాల. తర్వాత కమల్ హాసన్. ఆ తర్వాత ఈ డైరెక్షన్ ఇంకా నేర్చుకోవాలని చెప్పేసి మండత్తం గారి దగ్గర అసిస్టెంట్గా చేసింది. అదే అసిస్టెంట్గా చేరి తిరుడా, దళపతి ఈ సినిమాలన్నింటికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. ఇవి మెయిన్ చెప్పుకోవాల్సింది. భర్త దగ్గర భార్య అసిస్టెంట్గా చేసింది. చేత అక్కడ భర్తగాను అధికారే, ఇక్కడ డైరెక్టర్గాను అధికారే. అది చేసిన తర్వాత గణేష్ వసంతం అని చేసింది ఒక సినిమా చేస్తే, ఏది ఈ నేర్చుకున్న తర్వాత
అంటే ముందు డైరెక్షన్ చేసిన తర్వాత వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిందా? భర్త డైరెక్షన్ చేసేసి నాకు అనుభవం చాలలేదు, ఓకే ఓకే సినిమా బాగా ఆడలేదు, ఇంకా ఏదో చెప్పాలి సినిమాలో, ఓకే సినిమాలో ఏదో నేర్చుకోవాలని చెప్పేసి భర్త దగ్గర చేరింది. ఓకే ఓకే భర్త నిష్ణాతుడు కదా డైరెక్షన్ లో, దర్శకత్వంలో నాయకులు లాంటి సినిమా తీసుకున్నాడు అవునవును. ఏమండి. చేసి అసిస్టెంట్ డైరెక్టర్ చేసి తిరుడా దొంగ ప్రశాంత్ ను వీళ్ళు చేశారు కదా ఆనందను. ఆ తర్వాత దాంట్లో దళపతి మమ్మట్టిను, రజనీకాంత్ మమ్మట్టి, వీళ్ళందరూ ఈ సినిమాలు చేశారనుకోండి అసలు ఎక్కడ హైప్ వస్తుంది, ఎక్కడ హీరో క్యారెక్టర్ ఎలా మలుచుకోవాలి, ఇవన్నీ కూడా స్క్రిప్ట్ దగ్గర నుంచి అన్నీ తెలుస్తాయి సినిమాలు పనిచేస్తాయి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే, ఒక తెలివైన డైరెక్టర్ ఉంటే, మంచి డైరెక్టర్ ఉంటే ఎన్నైనా నేర్చుకోవచ్చు అని చెప్పడానికి ఉదాహరణ. రైట్. కానీ ఎంతైనా కూడా ఎంత నేర్చుకున్నానంటే ఎవరి ఇండివిజువల్ థింకింగ్ వాళ్ళకి సినిమా తీసేటప్పుడు ఉంటుంది. ఇది మనం మర్చిపోకూడదు. ఓకే. మనం ఎంతైనా నేర్చుకుంటే మన యొక్క ప్రభావం, మన ఆలోచన విధానం యొక్క ప్రభావం మన డైరెక్షన్ మీద ఖచ్చితంగా ఉంటుంది, ఎవరి శిష్యుడు అయినా సరే. కానీ వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఇది కొంత పనిచేస్తుంది, మనకి కొంత అనుసరిస్తాం మనం గురువు గారిని. ఎంత అనుసరించినా, ఇప్పుడు మా దాసరి గారు ఉన్నారనుకోండి, ఆ డ్రామాటిక్ డైలాగ్స్ అవి అనుసరిస్తాం. ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన కమర్షియల్గా అందాన్ని బ్యూటిఫికేషన్ ఇచ్చేస్తాం మనం. కానీ ఇలాగ సుహాసిని గారు ఎంత చేసినా కూడా, గణేష్ వసంతం అని ఒక సినిమా తీశారు ఈ అసిస్టెంట్గా చేసిన తర్వాత, అది కూడా ఫ్లాప్. ఓకే. ఇక డైరెక్షన్ వద్దు మనకి అని చెప్పేసి, వస్తే సినిమాలు వస్తే చేద్దాం క్యారెక్టర్స్, లేదంటే లేదు అని చెప్పేసి రెస్ట్ కొడుకు ఇది ఇక యాడ్లు అవి ఇచ్చేసుకుంటూ యాడ్లు కూడా చేస్తారు. తర్వాత ఈవిడ మంచి పేరు, నేషనల్ అవార్డు వచ్చిన సినిమా ఒకటి సింధు భైరవ్, కే బాలచంద్ర తీశాడు, తెలుగులో కూడా రిలీజ్ అయింది. అది ఫస్ట్ చిత్ర ఫస్ట్ పాడిన సినిమా అది సింధు భైరవి. ఆవిడకి కూడా నేషనల్ అవార్డు వచ్చింది. సో నేషనల్ అవార్డులు చాలా వచ్చినాయి ఆ సినిమాలకి. అలాగా సింధు భైరవి చాలా మంచి సినిమా. ఇప్పుడు బాలచంద్ర గారి చేతిలో పడిందంటే కదా దానికి తిరిగే ఉంది. చాలా మంచి హిట్ అయింది. సుహాసిని చాలా మంచి పేరు వచ్చింది ఏమండి. ఇలాగా దాదాపుగా 175-200 సినిమాలు చేశారు మొత్తం కలిపి సపోర్టింగ్ రోల్స్తో కలిపి. తర్వాత మణిరత్నం గారికి అనుకూలమైన భార్యగా ఆవిడ, తెలుగుకి ఆవిడే రిప్రజెంటేటివ్. మణిరత్నం గారికి తెలుగుకి ఎప్పుడు వచ్చినా నిజంగా తెలుగులో ఆవిడ బాగా పాపులర్ కదా, అలాగైంది. కానీ ఈవిడ చిన్నతనం గురించి ఒకసారి చెప్పుకోవాలి మళ్ళీ మనం. అంటే 6 ఏళ్ల వయసులో క్షయవ్యాధి వచ్చింది ఈవిడికి, సుహాసిని గారికి. అవునా? నయం చేసుకున్నారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోవాలి. ఇది క్షయవ్యాధి అనేది ఎప్పటికి ఏంటంటే డాక్టర్స్ చెప్తారు. కానీ ఇప్పుడు ఈవిడ ఫుల్లెస్ట్ బిజీ హీరోయిన్, ఫుల్లెస్ట్ బిజీ ఇది టెక్నీషియన్, ఫుల్లెస్ట్ బిజీ ఇది మణిరత్నం గారు చేసుకున్న తర్వాత నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ చేసిన తర్వాత 34 ఏళ్ల వయసులో మళ్ళీ వచ్చింది, 35 ఏళ్ల వయసులో ఆవిడకి. అంటే 6 ఏళ్ల వయసులో వచ్చి కొంచెం తగ్గించారు. అప్పటికంత మందులు లేవు, ఇప్పుడు మెడికేషన్ ఉంది, అప్పుడు అంత మందులు లేవు, మనం గమనించాలి. ఏదో జాగ్రత్తలు చేసి తగ్గించారు. 35 ఏళ్ల వయసులో మళ్ళీ తగ్గింది. అప్పుడు రెస్ట్ తీసుకుంటూ భర్త అర్థం చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు టీబీకి మంచి మెడికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంటే ఇంత లేట్గా చేయించారు కాబట్టి లేట్గా చేయకూడదు, ఏ వ్యాధి వచ్చినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను. ఇంచేతంటే ఆవిడ ఎంత బిజీగా ఉన్నా కూడా, ఇంచేత తనకి నాకేంటి అనుకుంది, 6 ఏళ్ల వయసులోది ఆవిడకి గుర్తుండదు. పెద్దవాళ్ళు కదా చెప్పేది, 6 ఏళ్ల వయసులో ఆవిడ గుర్తుండదు. అంచేత ఇది సుహాసిని గారి జీవితంలో ఒక భాగం. కానీ దాని నుంచి బయటపడ్డారు ఆవిడ. షీఈస్ హ్యాపీ నౌ. కొడుకు మంచి పొజిషన్లో ఇచ్చేస్తున్నారు, భర్త గారు మంచి సినిమాలు చేస్తున్నారు. ఈవిడ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ, ఒక డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఒక రాయల్ ఫ్యామిలీ ఎలా ఇదవుతారు, ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ అంత పెర్ఫెక్ట్గా సంసారం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు సుహాసిని గారు. వారిని మనం చేసుకోవాలి.